ఈ ఆంధ్ర మహాభారతంలో అంటే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతం అనేటువంటి దానిని వ్యాసుడు రాస్తే, సంస్కృత మహాభారతాన్ని వ్యాసుడు రాస్తే, పంచమ వేదంగా పిలువబడేటువంటి మహాభారతాన్ని వ్యాసుడు రాస్తే సంస్కృతంలో, ఈ మహాభారతంలో మొత్తం 18 పర్వాలు 18 పర్వాలు ఉంటే, మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉంటే, ఆ 18 పర్వాల్లో మొదటి 2.5 పర్వాలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నన్నయ్య. ఆంధ్ర మహాభారతం అనేటువంటి దాంట్లో మొదటి 2.5 పర్వాలు, మొదటి 2.5 పర్వాస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నన్నయ్య అనేటువంటి వ్యక్తి. ఇలా తెలుగులో మొట్టమొదటిసారిగా రచనలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి, తెలుగులో మొట్టమొదటిసారిగా బుక్స్ రాసినటువంటి వ్యక్తి కాబట్టి ఇతడిని ఆది కవి అని పిలవడం జరిగింది. తెలుగులో మొట్టమొదటిసారిగా బుక్స్ రాశాడు కాబట్టి ఇతడిని ఏమని పిలిచారు అంటే ఆది కవి అని పిలవడం జరిగింది. ఈ ఆది కవి నన్నయ్య అనేటువంటి వ్యక్తి 18 పర్వాల్లో మొదటి 2.5 పర్వాలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడంలో నన్నయ్యకు సహాయంగా నిలిచినటువంటి వ్యక్తి నారాయణ భట్టు. నన్నయ్యకు హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నారాయణ భట్టు. ఇంతకుముందే చెప్పుకున్నాం, నారాయణ భట్టు ఎవరు? కళ్యాణి చాళుక్యుల యొక్క రిప్రజెంటేటివ్. కళ్యాణి చాళుక్యుల తరపున ఈ రాజరాజ నరేంద్రుడి వద్ద ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ నారాయణ భట్టు ఎవరికి సహాయం చేశాడు? దేనిలో సహాయం చేశాడు? మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడంలో. మరి నారాయణ భట్టుకి ఏమని టైటిల్ ఉంది? అష్టభాషా కవిశేఖరుడు. 8 భాషలు మాట్లాడగలిగేవాడు. అష్టభాషా కవిశేఖరుడు అనేటువంటి టైటిల్ ఉంది. అష్టభాషా కవిశేఖరుడు అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఎవరికి అంటే ఈ నారాయణ భట్టుకి. ఈ నారాయణ భట్టు ఆంధ్ర మహాభారతం అనేటువంటి దాన్ని రాయడంలో, మహాభారతంలోని 2.5 పర్వాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడంలో నన్నయ్యకు హెల్ప్ చేశాడు కాబట్టి ఈ నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి, నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి ఒక గ్రామాన్ని డొనేట్ చేశాడు. దాని పేరేంటి? నందంపూడి. రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి ఏ గ్రామాన్ని డొనేట్ చేశాడు అంటే నందంపూడి. ఈ నందంపూడి అనేటువంటి గ్రామాన్ని డొనేట్ చేస్తూ ఈయన వేయించినటువంటి శాసనం పేరు నందంపూడి శాసనం. నందంపూడి శాసనం అనేటువంటి దాన్ని రాజరాజ నరేంద్రుడు వేయించాడు 1051 ADలో. నందంపూడి శాసనం వేయబడిన సంవత్సరం 1051లో. నందంపూడి శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి రాజరాజ నరేంద్రుడు. నందంపూడి గ్రామాన్ని ఎవరికి డొనేట్ చేశారు అంటే నారాయణ భట్టు. మరి నందంపూడి శాసనాన్ని అంటే దీని లోపల ఉండేటువంటి కంటెంట్ని, ఈ శాసనాన్ని రాసింది ఎవరు? నన్నయ్య. నందంపూడి శాసనంలో ఉండేటువంటి కంటెంట్ని రాసింది ఎవరండి? నన్నయ్య అనేటువంటి వ్యక్తి. నందంపూడి శాసనంలో నందంపూడి శాసనం అనేటువంటి దాన్ని రాసినటువంటి వ్యక్తి నన్నయ్య. మళ్ళీ చూడండి, నన్నయ్య అనేటువంటి వ్యక్తి రాజరాజ నరేంద్రుడి యొక్క ఎడ్యుకేషనల్ ఆఫీసర్, విద్యాధికారి. నన్నయ్య అనేటువంటి వ్యక్తి తెలుగులో మొట్టమొదటిసారిగా కొన్ని రచనలు చేశాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి తెలుగు గ్రామర్ బుక్కును రాశాడు. ఆ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి బుక్కును రాసి వాగమ శాసనుడు లేకపోతే శబ్ద శాసనుడు అనేటువంటి బిరుదులు తీసుకున్నాడు. అదేవిధంగా ఇంద్ర విజయం, నవరాగ చరిత అనేటువంటి బుక్కులు కూడా రాశాడు. దీనితో పాటు మహాభారతాన్ని సంస్కృతంలో రాసినటువంటి వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాడు. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించి
మొదటి 2.5 పర్వాలని అంటే ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో సగభాగం. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో సగభాగం. అరణ్య పర్వంలో సగభాగం. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో సగభాగాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఇలా మహాభారతాన్ని ఆంధ్రీకరించడంలో నన్నయ్యకు సహాయంగా నిలిచింది కళ్యాణి చాళుక్యుల రిప్రజెంటేటివ్ అయినటువంటి నారాయణ భట్టు. నారాయణ భట్టుకి అష్టభాషా కవిశేఖరుడు అనేటువంటి టైటిల్ ఉంటుంది. నారాయణ భట్టుకి అష్టభాషా కవిశేఖరుడు అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఈ నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు నందంపూడి అనేటువంటి గ్రామాన్ని డొనేట్ చేస్తూ నందంపూడి శాసనం అనేటువంటిది వేయించడం జరిగింది. నందంపూడి శాసనంలో ఉన్న కంటెంట్ను రాసింది ఎవరు అంటే నన్నయ్య అనేటువంటి వ్యక్తి. మరి మహాభారతంలో 2.5 పర్వాలని నన్నయ్య రాస్తే మిగిలినటువంటి వాటిని ఎవరు రాశారు? తిక్కన, ఎర్రన. నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీళ్ళ ముగ్గురిని కలిపి ఏమని పిలిచాం? తెలుగు కవిత్రయం. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళన్ని ఏమని పిలిచారు అంటే కవిత్రయం, తెలుగు కవిత్రయం అని పిలవడం జరిగింది. నన్నయ్య అనేటువంటి వ్యక్తి మహాభారతంలోని 2.5 పర్వాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మిగిలినటువంటి భాగాల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది తిక్కన మరియు ఎర్రన అనేటువంటి వాళ్ళు. తిక్కన అనేటువంటి వ్యక్తి నన్నయ్య రాసినటువంటి 2.5 పర్వాలని వదిలేసి అదేవిధంగా ఆ నన్నయ్య రాసినటువంటి ఇంకొక పర్వంలోని సగభాగాన్ని వదిలేసి మిగిలినటువంటి 15 భాగాలని అంటే నన్నయ్య 2.5 పర్వాలు రాస్తే మిగిలిన 15 భాగాలను తిక్కన రాస్తే ఆ నన్నయ్య రాయగా మిగిలిపోయినటువంటి సగపర్వాన్ని, అరపర్వాన్ని ఎర్రన అనేటువంటి వ్యక్తి కంప్లీట్ చేయడం జరిగింది. 2.5 పర్వాలని నన్నయ్య, 15 పర్వాలని తిక్కన, ఆ మిగిలిపోయినటువంటి సగం పర్వాన్ని ఎర్రన అనేటువంటి వ్యక్తి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇలా ముగ్గురు రచయితలు మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి వీళ్ళని తెలుగు కవిత్రయం అని పిలవడం జరుగుతుంది. తెలుగు కవిత్రయం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ది ఈ రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు? రాజమహేంద్రవరం. ఎందుకని రాజమహేంద్రవరం వెళ్ళాడు? ఎవడి చేతిలో ఓడిపోయాడు? 7వ విజయాదిత్యుడి చేతిలో ఓడిపోతాడు. 7వ విజయాదిత్యుడి చేతిలో ఓడిపోయి రాజమహేంద్రవరం నుంచి పరిపాలించాడు కొన్ని రోజులు. మళ్ళీ చోళుల సహాయంతో. ఎందుకు సహాయం చేస్తారు అంటే రాజరాజ నరేంద్రుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే చోళ రాకుమార్తె అయినటువంటి రాజేంద్ర చోళుడి యొక్క కూతురైనటువంటి అమ్మాంగి దేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇంతకుముందు రాజరాజ చోళుడి యొక్క కూతురు పేరేంటి? కుందవ్వ. రాజరాజ చోళుడి యొక్క కూతురు కుందవ్వ. కుందవ్వని ఎవరు పెళ్లి చేసుకున్నారు? విమలాదిత్యుడు. మళ్ళీ రాజరాజ నరేంద్రుడు ఎవరి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు? రాజేంద్ర చోళుడి యొక్క కూతురిని. రాజేంద్ర చోళుడిని ఏమని పిలిచాం? సౌత్ ఇండియన్ నెపోలియన్ అని పిలిచాం. అంతేనా? రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం. ఆయన టైటిల్ గంగైకొండేనా? ఆ రాజేంద్ర చోళుడేనండి, చాలా ఫేమస్ రూలర్ కదా. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు అనేటువంటి ఇద్దరు. ఆ రాజేంద్ర చోళుడు ఈయనే. మరి ఈ రాజేంద్ర చోళుడి యొక్క కూతురైనటువంటి అమ్మాంగీదేవి, రాజేంద్ర చోళుడి యొక్క కూతురైనటువంటి అమ్మాంగీదేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది. దీనితో మళ్ళీ ఎవరు హెల్ప్ చేస్తారు ఈయనకి? రాజేంద్ర చోళుడు హెల్ప్ చేశాడు. రాజేంద్ర చోళుడి యొక్క హెల్ప్తో, చోళుల యొక్క సహాయంతో 7వ విజయాదిత్యుడిని ఓడించి, చోళుల యొక్క హెల్ప్తో 7వ విజయాదిత్యుడిని ఓడించి మళ్ళీ వెంగి ప్రాంతం నుంచి పరిపాలించాడు. ఎవరు అండి? రాజరాజ నరేంద్రుడు. అంటే చోళ రాకుమార్తె
రాజేంద్ర చోళుడి యొక్క కూతురు అమ్మాంగీదేవిని పెళ్లి చేసుకొని రాజేంద్ర చోళుడి యొక్క సహాయంతో, చోళ సైన్యం సహాయంతో 7వ విజయాదిత్యుడిని ఓడించి మళ్ళీ వేంగి ప్రాంతం నుంచి పరిపాలించడం జరిగింది. మళ్ళీ వేంగి ప్రాంతం నుంచి పరిపాలించాడు. ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. ఈ రాజరాజ నరేంద్రుడి యొక్క కోర్టులో, రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఒక ఫేమస్ సాంస్క్రిట్ ఆథర్ కూడా, సాంస్క్రిట్ పోయెట్ కూడా ఉన్నాడు. ఇతని యొక్క కోర్టులో ఒక ఫేమస్ సాంస్క్రిట్ సంస్కృత కవి ఉన్నాడు. ఆయన పేరు పావులూరి మల్లన. ఇతని యొక్క కోర్టులో ఒక ఫేమస్ సాంస్క్రిట్ ఆథర్ ఉన్నారు. ఆయన పేరు పావులూరి మల్లన. పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తి, పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తి మహావీరాచారి రాసినటువంటి గణిత సార సంగ్రహం. ఇతని ఆస్థానంలో ఒక ఫేమస్ ఇంకొక ఆథర్ ఉన్నాడు, పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి బుక్ పేరు గణిత సార సంగ్రహం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సాంస్క్రిట్ పోయెట్ కాదు ఇతను, ఇంకొక కవి అని పెట్టుకోండి. సాంస్క్రిట్ పోయెట్ అని కాకుండా ఇంకొక కవి అని పెట్టుకోండి. రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఇంకొక కవి పావులూరి మల్లన. ఈయన రాసినటువంటి బుక్ ఏంటి అంటే గణిత సార సంగ్రహం అనేటువంటి బుక్. పావులూరి మల్లన గణిత సార సంగ్రహం అనేటువంటి బుక్ని తెలుగులో రాయడం జరిగింది. ఏ భాషలో రాశాడు అంటే తెలుగులో. యాక్చువల్గా అది ఒరిజినల్ రచన కాదు. దీనిని మహావీరాచారి సంస్కృతంలో రాసింటాడు. అంతకుముందు మహావీరాచారి సంస్కృతంలో రాసినటువంటి గణిత సార సంగ్రహం అనేటువంటి బుక్ని, మహావీరాచారి సంస్కృతంలో రాసినటువంటి గణిత సార సంగ్రహం అనేటువంటి బుక్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తి. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోని ఇంకొక కవి పేరు, ఇంకొక ఆథర్ పేరు పావులూరి మల్లన. పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తి మహావీరాచారి సంస్కృతంలో రాసిన గణిత సార సంగ్రహాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. గణిత సార సంగ్రహాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు పావులూరి మల్లన. అందుకని రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి, ఈ పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తికి నవకండవాడ అనేటువంటి గ్రామాన్ని దానం ఇవ్వడం జరుగుతుంది. ఏ విలేజ్ని డొనేట్ చేశాడు అంటే నవకండవాడ. మళ్ళీ చూడండి, పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తి, ఇతను రాజరాజ నరేంద్రుడి యొక్క కోర్టులో ఉన్నాడు. ఈ పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తి రాజరాజ నరేంద్రుడి కోర్టులో ఉండి మహావీరాచారి సంస్కృతంలో రాసిన గణిత సార సంగ్రహాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. దీనితోటి రాజరాజ నరేంద్రుడు పావులూరి మల్లనకి ఏ విలేజ్ని డొనేట్ చేశాడు, ఏ గ్రామాన్ని దానమిచ్చాడు అంటే నవకండవాడ అనేటువంటి గ్రామాన్ని దానం ఇవ్వడం జరుగుతుంది. నవకండవాడ అనేటువంటి గ్రామాన్ని దానం ఇవ్వడం జరుగుతుంది. ఈ పావులూరి మల్లనకి ఏమని టైటిల్స్ ఉంటాయి అంటే సత్కాలశీల, సుకవి. పావులూరి మల్లనకు ఉన్నటువంటి టైటిల్స్ ఏంటి అంటే సత్కాలశీల, సుకవి. సత్కాలశీల, సుకవి అనేటువంటి టైటిల్స్ ఉంటాయి పావులూరి మల్లనకి. సత్కాలశీల, సుకవి అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఎవరికి అంటే పావులూరి మల్లనకి. ఈ రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి రాజమహేంద్రవరంలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించాడు.
రాజమహేంద్రవరంలో వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించాడు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరంలో వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించాడు. ఈ వేణుగోపాల స్వామి ఆలయమే తర్వాత కాలంలో పెద్ద మసీదులాగా మారింది. పెద్ద మసీదు అంటే దీని తర్వాత కాకతీయుల తర్వాత ఆంధ్రదేశాన్ని ముస్లింలు రూల్ చేస్తారు కదా. కాకతీయుల తర్వాత ఆంధ్రదేశాన్ని ముస్లింలు రూల్ చేస్తారా లేదా? 1323వ సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుని ఓడించి ఆంధ్ర ప్రాంతాన్ని, ఓరుగల్లు ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని ముస్లింలు ఆక్రమించుకున్నారు. ముస్లిం రాజు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ముస్లిం రాజు ఎవరండి? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఏం చేశాడు? ఆయన అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతంలో కొన్ని దేవాలయాలను మసీదులుగా మార్చడం జరిగింది. అలా రాజరాజ నరేంద్రుడు నిర్మించినటువంటి వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా ఎలా మార్చారు? పెద్ద మసీదులాగా మార్చడం జరిగింది. ఇలా వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించింది ఎవరండి? ఎవరు? రాజరాజ నరేంద్రుడు. మరి ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య రాశాడు అని చెప్పుకుంటున్నాం. అసలు నన్నయ్యను ఆంధ్ర మహాభారతం రాయమని ఎవరు రిక్వెస్ట్ చేశారు? దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని వాళ్ళ రాజే రిక్వెస్ట్ చేశాడు. రాజరాజ నరేంద్రుడి యొక్క కోరిక మేరకు, రాజరాజ నరేంద్రుడి యొక్క కోరిక మేరకు, ఈ రాజరాజ నరేంద్రుడి యొక్క కోరిక మేరకు ఈ ఆంధ్ర అంటే మహాభారతం అనేటువంటి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి నన్నయ్య అనేటువంటి వ్యక్తి రెడీ అవ్వడం జరిగింది. ఎందుకని? యాక్చువల్గా ఈ మహాభారతానికి సంబంధించినటువంటి కౌరవులు, పాండవులు అనేటువంటి వాళ్ళు ఈ రాజరాజ నరేంద్రుడి యొక్క పూర్వీకులు అని ఇతని యొక్క నమ్మకం. అంటే ఉత్తర భారతదేశం నుంచి మేము వచ్చాము, ఉత్తర భారతదేశం నుంచి వచ్చాము. అంతకుముందు చెప్పాం ఇక్ష్వాక వంశం వాళ్ళము మేము. ఇక్ష్వాక వంశం తర్వాత అంటే ఇక్ష్వాక వంశం వాళ్ళము. తర్వాత వచ్చినటువంటి పాండవులు, కౌరవులు కూడా మా వంశమే, మేమందరము ఒకే వంశమే. కాబట్టి మా పూర్వీకుల యొక్క చరిత్రను తెలుగులోకి మార్చండి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి అని నన్నయ్య కోరితే, అంటే అని రాజరాజ నరేంద్రుడు కోరితే, రాజరాజ నరేంద్రుడి యొక్క కోరిక మేరకు దీనిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి పూనుకుంటాడు. ఎవరు అంటే నన్నయ్య. మరి రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి ప్రకారం వీళ్ళు ఏ క్షత్రియులు అంటే చంద్రవంశపు క్షత్రియులు. క్షత్రియుల్లో రెండు రకాలు, సూర్యవంశపు క్షత్రియులు, చంద్రవంశపు క్షత్రియులు. రాజరాజ నరేంద్రుడి ప్రకారం వీళ్ళు ఎవరు అంటే చంద్రవంశానికి చెందిన క్షత్రియులు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చాము అని చెప్పుకుంటాడు. ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడి యొక్క వైఫ్ పేరేంటండి? అమ్మాంగాదేవి. రాజరాజ నరేంద్రుడి యొక్క వైఫ్ పేరు అమ్మాంగాదేవి. మరి రాజరాజ నరేంద్రుడి యొక్క కోర్టులోని ఇద్దరు ఆథర్స్ పేర్లు ఏంటండి? నన్నయ్య, పావులూరి మల్లన. నన్నయ్య, పావులూరి మల్లన. నందంపూడి అనే గ్రామాన్ని ఎవరికి డొనేట్ చేశాడు? నారాయణ భట్టు. నవకండవాడ అనేటువంటి గ్రామాన్ని పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తికి. పావులూరి మల్లన రాసినటువంటి ఆయన రాసినటువంటి రచన ఏంటి? గణిత సార సంగ్రహం. పావులూరి మల్లన రాసినటువంటి బుక్ పేరు గణిత సార సంగ్రహం. గణిత సార సంగ్రహాన్ని ఒరిజినల్గా రాసింది మహావీరాచారి. మహావీరాచారి సంస్కృతంలో రాస్తే దానిని తెలుగులోకి గణిత సార సంగ్రహం అనేటువంటి పేరుతో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు పావులూరి మల్లన అనేటువంటి వ్యక్తి. మహాభారతాన్ని తెలుగులోకి ముగ్గురు రచయితలు ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళని కవిత్రయం అని పిలిచాము, తెలుగు కవిత్రయం. వాళ్ళు ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. నన్నయ్య, తిక్కన, ఎర్రన అనేటువంటి వాళ్ళు. నన్నయ్య 10th century 11th century. తిక్కన అనేటువంటి వ్యక్తి గణపతి దేవుడి కాలం 12th century 13th century, అంటే 1240-50 కాలం. ఎర్రన అనేటువంటి వ్యక్తి రెడ్డి రాజుల కాలం. రెడ్డి రాజుల్లో కూడా ప్రోలయ వేమారెడ్డి కాలం 1330-40 టైం. 1330 అంటే 100 సంవత్సరాలు గ్యాప్. అంటే ఫస్ట్ వచ్చింది నన్నయ్య, తర్వాత వచ్చింది తిక్కన,
తర్వాత వచ్చింది ఎర్రన. నన్నయ, తిక్కన, ఎర్రన అనేటువంటి వాళ్ళు, నన్నయ, తిక్కన, ఎర్రన అనేటువంటి వాళ్ళని కవిత్రయం మొదటి 2.5 పర్వాలనేమో నన్నయ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే, మిగిలిన 15 పర్వాలనేమో తిక్కన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే, ఆ సగం పర్వాన్నేమో ఎర్రన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి బుక్ను ఎవరు రాశారు? నన్నయ్య రాయడం జరిగింది. నన్నయ్య యొక్క టైటిల్స్ ఏంటి? ఆది కవి, వాగమ శాసనుడు, శబ్ద శాసనుడు, విద్యాదైతుడు. ఆది కవి, వాగమ శాసనుడు, లేకపోతే శబ్ద శాసనుడు, విద్యాదైతుడు. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోని విద్యాధికారి ఎవరు? నన్నయ్య. రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి యొక్క టైటిల్ ఏంటి? కావ్యగీతి ప్రియుడు. ఇతని యొక్క టైటిల్ ఏంటండి? కావ్యగీతి ప్రియుడు. అదేవిధంగా రాజమహేంద్రవరం అనేటువంటి దానిని రాజధాని హోదా కల్పించింది, రాజధానిగా చేసుకుని పరిపాలించింది ఇంకా ఇతని దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా రాద్దాం. తెలుగు భాషకి రాజభాష హోదా కల్పించాడు, అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ప్రకటించాడు. తెలుగుని అఫీషియల్ లాంగ్వేజ్ లాగా, రాజభాషలాగా ప్రకటించాడు. తెలుగుని అధికార భాషలాగా, అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ప్రకటించాడు. ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. మరి ఇలాగంటే ముందు అంటే రాజరాజ నరేంద్రుడి కంటే ముందు వేంగి చాళుక్యుల యొక్క రాజభాష సంస్కృతం. వేంగి చాళుక్యుల యొక్క రాజభాష సంస్కృతం అయితే దాని ప్లేస్ని తెలుగుతోటి రీప్లేస్ చేయించాడు, తెలుగును రాజభాషగా ప్రకటించాడు. ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. తెలుగుకు రాజభాష కల్పించిన రాజ్యం అంటే వేంగి చాళుక్యులు. తెలుగుకు రాజభాష కల్పించినటువంటి రాజు ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. తెలుగు భాషని రాజభాషలాగా, అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ప్రకటించినటువంటి వ్యక్తి రాజరాజ నరేంద్రుడు. వేణుగోపాల స్వామి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో నిర్మించింది రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. వేణుగోపాల స్వామి ఆలయమే ప్రస్తుతం ఎలా మారింది? పెద్ద మసీదులాగా మారింది. నారాయణ భట్టి యొక్క టైటిల్ ఏంటి? అష్టభాషా కవిశేఖరుడు. నారాయణ భట్టి యొక్క టైటిల్ ఏంటి అంటే అష్టభాషా కవిశేఖరుడు. ఇది ఎవరికి సంబంధించింది అంటే రాజరాజ నరేంద్రుడికి సంబంధించింది. రాజరాజ నరేంద్రుడు వేసిన శాసనాలు అంటే మనకు 2 గుర్తుండాలి. మనకి శాసనము అంటే నందంపూడి శాసనం ఒకటి గుర్తుండాలి, దానితో పాటు నవకండవాడ అనేటువంటి గ్రామాన్ని దానం ఇచ్చింది ఇంకొకటి గుర్తుండాలి. నందంపూడి గ్రామాన్ని ఎవరికి డొనేట్ చేశాడు? నారాయణ. నవకండవాడ గ్రామాన్ని ఎవరికి డొనేట్ చేశాడు? పావులూరి మల్లన. పావులూరి మల్లన రాసిన రచన కంట్రిబ్యూషన్ గుర్తుండాలి. ఏంటిది? గణిత సార సంగ్రహం. పావులూరి మల్లన యొక్క రచన గణిత సార సంగ్రహం. నారాయణ భట్టి యొక్క టైటిల్ గుర్తుండాలి. ఏంటిది? అష్టభాషా కవిశేఖరుడు. అష్టభాషా కవిశేఖరుడు. నెక్స్ట్ రూలర్ రాజేంద్ర చోళుడు. రాజేంద్ర చోళుడు లేకపోతే రెండవ రాజేంద్రుడు అని పెట్టుకోండి. రెండవ రాజేంద్ర చోళుడు వద్దులేండి, మళ్ళీ చోళుడు అయిపోతాడు. రెండవ రాజేంద్రుడు. రెండవ రాజేంద్రుడు ఇతను రాజరాజ నరేంద్రుడు మరియు అమ్మాంగి దేవుల యొక్క కొడుకు. రాజరాజ నరేంద్రుడు, అమ్మాంగి దేవుల కొడుకు, రెండవ రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి. చోళ రాజ్యంలో చోళ రాకుమారి అయినటువంటి వీర రాజేంద్రుడి యొక్క కూతురైనటువంటి మధురాంతకి, వీరరాజేంద్రుడి యొక్క కూతురైనటువంటి మధురాంతకిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు అంటే రెండవ రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి. చోళరాజు వీరరాజేంద్రుడి యొక్క కూతురైనటువంటి చోళరాజు
వీరరాజేంద్రుడి యొక్క కూతురైనటువంటి మధురాంతకిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు అంటే రెండవ రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి. అంటే కంటిన్యూస్గా జరుగుతున్నాయి మ్యారేజ్ రిలేషన్స్ అనేటువంటివి, కంటిన్యూస్గా ఉన్నాయి చోళులతోటి. చోళ రాకుమార్తె మధురాంతకిని పెళ్లి చేసుకున్నాడు. పాండ్యులతోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో వీరరాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి చనిపోవడంతో చోళుల్లో ఇంకా రాజులు ఎవరు లేకపోవడంతో, చోళులకి వారసులు ఎవరు కూడా లేకపోవడంతో ఈ చోళ రాజ్యంలోని ప్రజల యొక్క ఇన్విటేషన్ మేరకు ఈ రెండవ రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి చోళ రాజ్యానికి వెళ్ళాడు. రెండవ రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి చోళ రాజ్యానికి వెళ్ళి అక్కడ నుంచి పరిపాలించడం స్టార్ట్ చేశాడు. ఈ రెండవ రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి చోళ రాజ్యంలో వారసులు ఎవరు లేకపోవడంతో, చోళులకు ఎవరు వారసులు లేకపోవడంతో చోళ రాజ్యంలోని ప్రజల యొక్క కోరిక మేరకు చోళ రాజ్యానికి వెళ్ళి అక్కడ నుంచి పరిపాలించడం స్టార్ట్ చేశాడు. అక్కడ నుంచి పరిపాలించడం స్టార్ట్ చేసి ఏమని పేరు మార్చుకున్నాడు అంటే కులోత్తుంగ చోళ అని పిలువబడ్డాడు. ఏమని పిలువబడ్డాడండి? కులోత్తుంగ చోళ. మనం చాలాసార్లు నేర్చుకుని ఉంటాం కులోత్తుంగ చోళుడి గురించి. నేర్చుకున్నామా? ఎక్కడ నేర్చుకున్నాం? చోళుల దగ్గర. కులోత్తుంగ చోళ పట్టణం అంటే విశాఖపట్నం నిర్మించింది ఈయనేగా, తన పేరు మీదుగా నిర్మించాడు. కులోత్తుంగ చోళుడు అనేటువంటి వ్యక్తి అంటే యాక్చువల్గా ఏ వంశం వాడు ఇతను? వేంగి చాళుక్య రాజు. కాకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు? చోళ రాజ్యం నుంచి పరిపాలిస్తున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఇతను? వీరరాజేంద్రుడి యొక్క కూతురైనటువంటి మధురాంతకిని పెళ్లి చేసుకున్న తర్వాత వీరరాజేంద్రుడు ఒక యుద్ధంలో చనిపోవడంతో, చోళ రాజ్యంలో రాజులెవరూ లేకపోవడంతో, చోళ రాజులకి వారసులెవరూ లేకపోవడంతో ఈ చోళ రాజ్యంలోని ప్రజల యొక్క ఇన్విటేషన్ మేరకు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసి వేంగి రాజ్యాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే చోళ రాజ్యానికి వెళ్ళిపోయాడు. చోళ రాజ్యంలో అక్కడి నుంచి పరిపాలించడం స్టార్ట్ చేశాడు. చోళ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏ పేరు పెట్టుకున్నాడు? కులోత్తుంగ చోళ అని పేరు పెట్టుకున్నాడు. మరి వేంగి చాళుక్య రాజ్యాన్ని ఎవరికి వదిలేశాడు అంటే తన తండ్రిని కాలం నుంచి, అంటే ఎవరు? రాజరాజ నరేంద్రుడి కాలం నుంచి కూడా వారసత్వ పోరు చేస్తున్నాడు. ఎవడు? 7వ విజయాదిత్యుడు. కాబట్టి ఈయనకు బాబాయ్ అవుతాడా? వాళ్ళిద్దరు బ్రదర్స్, రాజరాజ నరేంద్రుడు 7వ విజయాదిత్యుడు బ్రదర్స్. కాబట్టి రాజ్యాన్ని 7వ విజయాదిత్యుడికి వదిలేసి రాజ్యాన్ని 7వ అంటే వేంగి చాళుక్య రాజ్యాన్ని మీరే పరిపాలించుకోండి, నేను చోళ రాజ్యానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి రాజ్యాన్ని 7వ విజయాదిత్యుడికి అప్పగించి, వేంగి చాళుక్య రాజ్యాన్ని 7వ విజయాదిత్యుడికి అప్పగించి ఈయన చోళ రాజ్యానికి వెళ్ళి పరిపాలన స్టార్ట్ చేశాడు. కులోత్తుంగ చోళ అనేటువంటి పేరుతో చోళ రాజ్యాన్ని పరిపాలించాడు. ఎవరు అంటే రెండవ రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ వేంగి చాళుక్యుల్లో లాస్ట్ వ్యక్తి ఎవరు? 7వ విజయాదిత్యుడు. 7వ విజయాదిత్యుడు. ఈ 7వ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి అంతకుముందు రాజరాజ నరేంద్రుడి కాలం నుంచి కూడా ఫైట్ చేస్తున్నాడు రాజ్యం కోసం. రాజరాజ నరేంద్రుడితో ఫైట్ చేశాడు. ఆయన కొడుకైనటువంటి రెండవ రాజేంద్రుడితో కూడా ఫైట్ చేశాడు. మరి రెండవ రాజేంద్రుడు చోళ రాజ్యానికి వెళ్ళిపోయాడు. వేంగి రాజ్యాన్ని ఇంకా మీరు పరిపాలించుకోండి అని 7వ విజయాదిత్యుడికి అప్పగించి ఆయన చోళ సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ విజయాదిత్యుడు 1075 వరకు పరిపాలించాడు. విజయాదిత్యుడు 1075 వరకు పరిపాలించాడు. విజయాదిత్యుడు 1075వ సంవత్సరంలో చనిపోతాడు. వారసులు లేకుండానే చనిపోతాడు. కొడుకులు ఎవరూ లేరు. వారసులు లేకుండా చనిపోవడంతో ఇంకా వేంగి చాళుక్య రాజ్యంలో కూడా వారసులు లేరు. వేంగి చాళుక్యులకు కూడా రాజులు ఎవరూ లేరు. అంటే వారసులు లేకుండా చనిపోతాడు 7వ విజయాదిత్యుడు. వేంగి చాళుక్య రాజ్యం కూడా వారసులు లేకుండా చనిపోవడంతో ఇప్పుడు చోళరాజుగా ఎవరున్నారు? కులోత్తుంగ చోళుడు ఉన్నాడు. అంతేనా? చోళరాజుగా ఎవరున్నారు? కులోత్తుంగ చోళుడు యొక్క ఒరిజినల్ ఏమేంటి? రెండవ రాజేంద్రుడు. మరి ఈ కులోత్తుంగ చోళుడు చోళ రాజ్యాన్ని మరియు చాళుక్య రాజ్యాన్ని రెండింటినీ కలిపి పరిపాలించడం జరిగింది. అందుకే ఈ కాలాన్ని చోళ చాళుక్య యుగము అని పిలుస్తాం. అందుకే ఈ కాలాన్ని చోళ చాళుక్య యుగము అంటే
ఈ రెండవ రాజేంద్రుడు లేకపోతే కులోత్తంగ చోళుడు అనేటువంటి వ్యక్తి ఈ చోళ సామ్రాజ్యంలో చాళుక్య రాజ్యాన్ని